ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ ఎట్లుంటుంది అని అంటే, ఒక వ్యక్తి ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ పైన కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత? కొత్త కంపెనీ అయితే 15%, ఓల్డ్ కంపెనీ అయితే 22%, ఒకవేళ ఫారెన్ కంపెనీ అయితే ఎంత కట్టాలి? 35% కట్టాలి. ఇది ఓన్లీ బేస్ కార్పొరేట్ ట్యాక్స్ మాత్రమే. మళ్ళీ దీనిపైన 10% సర్చార్జ్ కట్టాలి. మళ్ళీ సర్చార్జ్ పైన ఈ దానిపైన 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కట్టాలి. ఓవరాల్ గా ఇది 17% అండ్ ఎబోవ్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అవుతుంది. లేదు నేను ప్రాఫిట్ 0 చూపిస్తాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటే, ఇమీడియట్ గా ఏ కంపెనీ అయితే ప్రాఫిట్ 0 చూపిస్తుందో దాని మీద నువ్వు 15% ఆఫ్ ద మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కట్టాలని డిసైడ్ అయితే ఎఫెక్టివ్ టాక్సేషన్ అంటే సర్చార్జెస్ సెస్ మొత్తం కూడా కలిపి అరౌండ్ 21% ఆఫ్ ద మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ నువ్వు కట్టాలి. అంటే కార్పొరేట్ ట్యాక్స్ నుండి తప్పించుకున్నా నువ్వు కట్టాల్సింది మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కూడా కట్టిన తర్వాత ఒక వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది. ఒక వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది. ఇదేమో కంపెనీ పైన కట్టేటువంటి ట్యాక్స్. ఒక వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది. ఈ వ్యక్తి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి? ఒకవేళ నీ ఆదాయము మోర్ దెన్ 25 lakhs అనుకో. మోర్ దెన్ 25 lakhs అంటే నువ్వు 30% ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 30% ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు కట్టాలి. దీంట్లో మిగిలినటువంటి అమౌంట్ తోటి నువ్వు ఒక కారు కొనుక్కున్నావు అనుకో, కారు మీద జీఎస్టీ కట్టాలి, కారు మీద లైఫ్ ట్యాక్స్ కట్టాలి, ఓకే, కారు మీద టీసీఎస్ కట్టాలి, ఓకే, కారు మీద రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఓకే, సో దా కార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా కట్టాలి. అండ్ ఇన్సూరెన్స్ కట్టాలి. నువ్వు ఈ ఇన్సూరెన్స్ మీద మళ్ళీ జీఎస్టీ కట్టాలి. అండ్ ఒకవేళ ఎక్కువ పొల్యూషన్ ఇచ్చేటటువంటిది అయితే నువ్వు గ్రీన్ సెస్ ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. కారు కొనుక్కున్నావు, కారు కొనుక్కున్న తర్వాత నువ్వు దానికి పెట్రోల్ పోయాలి కదా. పెట్రోల్ పోయాలనుకున్నప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వేస్తాడు దాని మీద, పెట్రోల్ మీద. తర్వాత స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేస్తాడు. అండ్ ఇది పెట్రోల్ అనేది పొల్యూషన్ వెదజల్లుతుంది కాబట్టి మళ్ళీ దాని మీద గ్రీన్ సెస్ వేస్తాడు. నువ్వు ఆ కార్లో పెట్రోల్ పోసుకొని మెల్లిగా లాంగ్ ప్రయాణం పోదామని అనుకుంటే దాని మీద మళ్ళీ నువ్వు రోడ్డు టోల్ కట్టాలి. ఒక కార్లో పోయి ఒక డిన్నర్ లంచ్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఆ లంచ్ మీద నువ్వు సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, జీఎస్టీ కట్టాలి. ఇట్లా ఒక వ్యక్తి ఇవన్నీ తప్పించుకున్నా సరే, నేను ఇన్కమ్ ట్యాక్స్ నుండి తప్పించుకున్నా, కార్పొరేషన్ ట్యాక్స్ తప్పించుకున్నా, ఈ డబ్బులన్నీ నువ్వు ఏం చేస్తావు? మళ్ళీ ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా. కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద జీఎస్టీ చేస్తాడు. నువ్వు ఇక్కడ తప్పించుకుంటావు. కార్పొరేట్ ట్యాక్స్ దగ్గర తప్పించుకుంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కూడా తప్పించుకున్నావు అనుకో, నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా తప్పించుకున్నావు అనుకో, నువ్వు కారు ఉన్నప్పుడు కారు రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకవేళ ఇల్లు కొంటే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అక్కడ 7.5% ప్రాపర్టీ ట్యాక్స్. అక్కడ ఇల్లు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు 5% జీఎస్టీ. నువ్వు ఇల్లు కట్టడానికి కొనుక్కున్నటువంటి ప్రతి వస్తువు పైన, నువ్వు ఇల్లు కట్టడానికి వాడినటువంటి ప్రతి సేవ పైన మళ్ళీ నువ్వు జీఎస్టీ కట్టాలి. సరే, ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది, నువ్వు కారు కొనుక్కోవాలనుకున్నావు, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకున్నావు, కార్పొరేషన్ ట్యాక్స్ తప్పించుకున్నావు, కానీ కారు ఖచ్చితంగా నువ్వు రిజిస్ట్రేషన్ చేయించాల్సింది. ఇండియాలో తయారైనటువంటి ప్రతి కారు కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. అక్కడ నువ్వు లైఫ్ ట్యాక్స్ కట్టాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, గ్రీన్ సెస్ కట్టాలి. నేను ఎలక్ట్రిక్ కారు కొనుక్కో. ఎలక్ట్రిక్ కారు కొనుక్కుంటే నువ్వు అక్కడ చార్జర్ పెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ చార్జ్ ఉంటుంది. 100 యూనిట్లకు ఒక ప్రైస్ ఉంటుంది, 200 యూనిట్లకు ఇంకొక ప్రైస్. అంటే నీ స్లాబ్ మారుతున్న కొద్దిగా ఎలక్ట్రిసిటీ కాస్ట్ కూడా పెరుగుతుంది. అక్కడైనా చేస్తావు. ఇవన్నీ తప్పించుకున్న తర్వాత నువ్వు సినిమా పోవాలనుకుంటే సినిమా టికెట్ మీద కూడా జీఎస్టీ పడుతుంది. మధ్యలో ఇంటర్వెల్ టైంలో నువ్వు పాప్కార్న్ తినాలనుకుంటావు, క్యారమిల్ పాప్కార్న్ తినాలనుకుంటే 18% జీఎస్టీ, సాల్ట్ పాప్కార్న్ తినాలనుకుంటే 12% జీఎస్టీ, వాటర్ బాటిల్ కొనుక్కుంటే జీఎస్టీ, క్యాబ్కి వెళ్తే జీఎస్టీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ట్యాక్స్ నెక్సెస్ నుండి నువ్వు తప్పించుకోలేవు. కార్పొరేట్ ట్యాక్స్ నుండి తప్పించుకుంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, దాని నుండి తప్పించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నుండి తప్పించుకుంటే జీఎస్టీ నుండి తప్పించుకుంటే ఇంకో ఎస్టీ. సో యు ఆర్ ట్రాప్డ్ ఇంటూ ద ట్యాక్స్ సిస్టమ్. అందుకోసమే ఈ దేశంలో బ్లాక్ మనీ అనేది విపరీతంగా పెరుగుతుంది. ట్యాక్స్ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? రియల్ ఎస్టేట్ చేయాలి, దందా చేయాలి, అవినీతి చేయాలి. అక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ ప్రజలకు పంచేసి ఆ డబ్బు నుండి మళ్ళీ గెలిచేసి అధికారాన్ని చెలాయించాలి. ఇదే వ్యవస్థ నడుస్తా ఉన్నది.